ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణనగర్. కృష్ణనగర్. ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి? దేని గురించి మీరు ఇక్కడికి రావడం జరిగింది? ప్రాబ్లం అంటే ఏం లేదు సార్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. లవ్ స్టోరీ అంటే ఇద్దరు ఒకటే సేల్స్ మ్యాన్ కింద చేసేటోళ్ళం. ఆమె సేల్స్ మ్యాన్, నేను సేల్స్ మ్యాన్. ఆమె పరిచయం అయ్యి 1 year లవ్ స్టోరీ నడిపిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నది ఎట్లా అంటే తను అన్నది ఇంట్లో ఒప్పించుకుని చేసుకుందామని అన్నది. నేనన్నా లవ్ చేసుకుంటే మనం మ్యారేజ్ చేసుకుందాం ఫస్ట్, వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు. తను అన్నది మనం ఎంజాయ్ చేద్దాం, మన ఇద్దరికి లవ్ స్టోరీ అంత మనకి కరెక్ట్ కాదు, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి అన్నది. ఎంజాయ్ చేద్దామంటే నేనన్నా ఎంజాయ్ మనకొద్దు, పెళ్లి చేసుకుందాం అని చెప్పి నేనంటే తను అప్పటికే వెనకడికి వేసింది. నేను అర్థం చేసుకోలే అప్పుడు, వెనకడికి వేసినప్పుడు సరే అని చెప్పి నేను పెళ్లి చేసుకుందామని కానీ సరే అన్నది. ఓకే, అంటే ఎంజాయ్ చేద్దాం అని చెప్పానంటే అంటే ఏంటి అట్లా? పెళ్లి చేసుకోవద్దని నార్మల్ గా మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం కానీ లవ్ స్టోరీ వద్దన్నది. అంటే నేనన్నా సరే అని చెప్పి ఆమెని ఎట్లా ఒప్పించా నేను. అంటే దేనికి ఒప్పించు? మ్యారేజ్ ఎంజాయ్ చేయడానికి, లవ్ స్టోరీ మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పించా. మ్యారేజ్ కూడా చేసుకున్నా. తను వద్దన్నది కానీ నేను చేసుకున్నా. కానీ నాకు అప్పుడు అర్థం కాలే సిచ్యువేషన్ ఇట్లా ఉంటుందని. ఏమైందంటే నేను చేసుకున్న ఇప్పుడు వచ్చి మ్యారేజ్ చేసుకుని 2 years అవుతుంది. లవ్ స్టోరీ 2 years అవుతుంది. తను చేసుకున్న తర్వాత మీరు ఎన్ని రోజులు ఉన్నారు మామూలుగా? అంటే లవ్ చేసుకోకుండా ఎంజాయ్ చేద్దాం అన్నారు కదా, అలా ఎంజాయ్మెంట్ ఎన్ని రోజులు? లవ్ స్టోరీ 1 year నడిచింది. ఎంజాయ్మెంట్ నార్మల్ గా నడిచింది కొన్ని రోజులు. నేను ఆమె సేల్స్ మ్యాన్ కింద పరిచయం అయిన తర్వాత కొన్ని రోజులు ఫ్రెండ్స్ గా ఉన్నాము. తన తర్వాత లవ్ స్టోరీ మొత్తం కలిపి 1 year నడిచింది. 1 year తర్వాత నేను ఇంకా మ్యారేజ్ చేసుకున్నామని చెప్పి చేసుకున్నాం. ఇంకా చేసుకున్న తర్వాత ఒక 1 year ఉన్నాం కలిసి. ఉన్న తర్వాత ఈమె ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటికి వెళ్ళి రావడం, 2 days ఉండి రావడం అట్లా. కాదు, ఇంతకీ అసలు మీరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారా, ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నారా? వాళ్ళ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళింది మరి? పుట్టింటికి వెళ్తున్నా అన్నది. అంటే తిని సేల్స్ మ్యాన్ చేస్తుందంటే ఇక్కడ రూమ్ తీసుకుని ఉంటుంది. అంటే మీరు ఒప్పించుకొని పెళ్లి చేసుకోలేదు కదా? ఒప్పించుకొని చేసుకోలేదు. మరి ఎలా రమ్మన్నారు మరి ఇంటికి? తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. ఓకే, ఇద్దరం కలిపి ఏదో పిల్లలను బాబు పాప కానీ పెడితే అలా రమ్మంటారు చెప్పేస్తే అని చెప్పి అట్లా డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఈమె 2 days కి 3 days కి వెళ్ళి రావడం అట్లా చేస్తుంది. అంటే మ్యారేజ్ అయినట్టు కాదు, ఈమె ఇక్కడ ఇంకా రూమ్ లోనే ఉంది సపరేట్ గా ఫ్రెండ్స్ తో. ఇట్లా వెళ్తుంది, మదర్ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది, వస్తుంది. ఇది పెళ్లి అవ్వకముందా? పెళ్లి అయిన తర్వాత? పెళ్లి అయిన తర్వాత. పెళ్లి అయిన తర్వాత రూమ్ లో ఎందుకు ఉంది? వేరే రూమ్ లో? వేరే రూమ్ లో కాదు, వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు, అది మా దగ్గరే ఉంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. అది చెప్పు. ఓకే, మీ ఇద్దరు ఎవరు తెలియకుండా పెళ్లి చేసుకున్నాము. 1 year తర్వాత నుంచి ఇంటికి వెళ్ళి వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పలేము, పెళ్ళినట్టు చెప్పలే. చెప్దాం అనుకున్నాం. ఇది ఏం చేస్తుంది, 2 రోజులకి 3 రోజులకి వెళ్తుంది. లాస్ట్ వెళ్ళి 1 week, మన లాస్ట్ వీక్ 1 week రాలే. రాకపోతే నాకు మనం ఏంది కొంచెం వయసులో ఉన్నాం కదా, తిను అప్పటికే మన దగ్గర అంత లేదు. పెళ్లి చేసుకున్నాం కానీ కలిసి ఉన్నదంటే ఏం లేదు. ఇంకో 2 days ఉంటే 2 days మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం, లేదంటే వర్క్ లో బిజీ అయిపోవడం అనేది అన్నీ చేసింది. ఇంకా వెళ్ళి 1 week వరకు రాలే. అంటే ఇక్కడ నిన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గర ఉంటూ వాళ్ళ ఇంట్లో ఏంటంటే హాస్టల్లో ఉన్నట్టుగా పని చేస్తున్నట్టుగా ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర అలా కనిపిస్తుంది. నీకేంటంటే ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా నువ్వు కూడా చెప్పలేదు కదా ఇంటికి అని చెప్పినట్టుగా నువ్వు ఎట్లాగా సైలెంట్ గా ఉన్నావు. ఓకే, ఈ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్ వెళ్ళి వీక్ వరకు రాలే, ఇప్పటికి రాలే. 1 week వరకు రాలే. రాకపోతే నేను సరే ఎంతన్నా ఇంట్లో తెలియదు కదా అని చెప్పి వస్తుందిలే అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. సైలెంట్గా ఉండి నేను వయసులో ఉన్నా కదా, ఇంకా మనకి డ్రింకింగ్ కూడా అలవాటు ఉంది. డ్రింక్ చేస్తా. లక్షణాలన్నీ ఉన్నాయి. డ్రింక్ చేస్తా. డ్రింక్ చేసి మనం ఇంకా వయసులో ఉంది కదా, ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుందామని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకోవడం, ఎంజాయ్ చేయడం చేసా. దేనికి? నువ్వెందుకు చూసావు? మరి నాకు లేదు, వైఫ్ నా దగ్గర లేదు, నేను వయసులో ఉన్నా. పోలే ఆమెను పిలుద్దామంటే దానికి రెస్పాన్స్ లేదు. అసలు నీ వయసు ఎంత, నువ్వే అంత? పెళ్లి చేసుకుని అంటే నువ్వు చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు. అమ్మాయి ఏమో వెళ్ళి 1 వారం రోజులు ఇంటికాడ ఉందని చెప్పనేటప్పటికే నువ్వే ఈ లోపేమో ఇంకో అమ్మాయి అవసరం అయిపోయి నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నా. వేరే అమ్మాయి తెచ్చుకున్నా. అది కూడా తినే కారణం నాకు. నాకు వయసు ఉంది కాబట్టి నేను తను చేసుకున్నా, వేరే ఉద్దేశం లేదు నాకు. ఎంత వయసు ఉంది అంటున్నావు? 24. నీకు పెళ్లి అయినప్పటికీ 23. 2 years అయిందన్నావు. పెళ్లి చేసుకున్నప్పుడు 23.
ఇప్పుడు 24 మా లవ్ స్టోరీ 1 year నడిచింది. 22 అప్పుడు లవ్ స్టోరీ మాది. 23 దాకా లవ్ స్టోరీ నడిచింది. పెళ్లి చేసుకున్నది 24 దాకా 1 year. లవ్ స్టోరీ అంటారు కానీ లవ్ స్టోరీకి దానికి అసలు నువ్వు కలపమాకనే చెప్పు. సరే లవ్ స్టోరీ అన్నది తర్వాతే విషయం. కాకపోతే మేమైతే చేసుకున్న లవ్ మ్యారేజ్ కింద చేసుకున్నాం. చేసుకున్న తర్వాత తిని వెళ్ళిపోయింది. రాలేదని చెప్పి నేను అమ్మాయిని తీసుకొచ్చుకున్నా. ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసిన, అయిపోయింది, పంపించేసిన అమ్మాయిని. కాదు అసలు ఎలాగా మీరు అసలు మరి నీకు అసలు మరి ప్రేమ ఎక్కడ ఉంది? నువ్వు మరి ఇందాక నుంచి లవ్ స్టోరీ అని చెప్పని మరి పత్తితి మాట్లాడి ప్రేమ ఉందంటే ఎంత నువ్వు మరి అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్టుగా పెద్ద పత్తితి మాట్లాడుతాను. లవ్ స్టోరీ ఉంది మాకు, మేము ఇద్దరం 1 year ఏమో కలిసి ఉన్నాము, ఇద్దరం ముందేమో ఇద్దరం కలిసి కలుపుదాం, లవ్ స్టోరీ కన్నా ముందు పెళ్లికి ముందు అని చెప్పని ఇవన్నీ చెప్పావు. అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడేమో అమ్మాయి రాలేదని చెప్పని వేరే అమ్మాయిని తీసుకుని ఎంజాయ్ చేసి పంపించేసి అని చెప్పని ఎట్లా చెప్తున్నావు? మరి నీకు ఎక్కడ లవ్ ఉంది? ఎంత ప్రేమ వయసు ఆగదు కదా. ఎంత ప్రేమ వయసు ఆగలేము కదా. వయసు ఆగదు కదా. అది నీలాంటి ముందు తీసుకెళ్ళి లోపలేసి గుర్తు ఫస్ట్ అట్లాంటి పని చేస్తేనే నీకు ఫస్ట్ సెట్ అవుతారు మీరు. తర్వాత అయిపోయింది, ఆ రోజు నైట్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు. వాడు నేను డ్రింక్ తెచ్చుకున్నాం, మందు తెచ్చుకున్నాం, తాగాం. ఆ రోజు నైట్ ఎంజాయ్ చేసినాం ఇద్దరం. ఎంజాయ్ చేసి మీ ఇద్దరు ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ అంటే తాగడం ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసి ఆ రోజు నైట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్నింగ్ లేవడానికి ఈరోజు తాగిన దిగడానికి మళ్ళీ నెక్స్ట్ డే తెచ్చుకున్నాం. ఈరోజు తాగింది. నీ దగ్గర ఉన్న పనికిమాల అలవాట్లు అన్నీ ఉన్నాయి నీకు, నువ్వు చేసే పనికిమాల పనులే. మళ్ళీ సమస్యగా ఇక్కడికి వచ్చి నువ్వేమో నాకు ఇది ప్రాబ్లం చెప్పను అన్నావు. చెప్పు తెచ్చుకున్నాం. నెక్స్ట్ రోజు మళ్ళీ తాగిన దిగడానికి మళ్ళీ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఫ్రెండ్ ఏమన్నాడంటే, నాకు లవర్ లేదు, మీ వైఫ్ కూడా ఇక్కడ లేదు కదరా, అమ్మాయిని తీసుకొచ్చుకున్నాము అని చెప్పి వాడు అన్నాడు. ఆల్రెడీ నువ్వు ఎదవే కదా, నీతో పాటు ఆడు ఎదవే అంటాడు. ఇద్దరం ఒకటి. ఆడు తెచ్చుకుందాం అన్నాడంటే ఆడు ఎదవే కదా. ఇద్దరు ఎదవలు కలిసి తయారే రెడీ వచ్చి తెచ్చుకున్నాము. నేను ఆడేమన్నాడంటే, నువ్వు వెళ్ళి, నేను అంతలోకి రూమ్ కి క్లీన్ చేసి పెట్టుకుంటా, అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటా, నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మాయి అని చెప్పాను. ఎవరో నువ్వు చెప్పావా? ఫ్రెండ్ చెప్పిన. ఎక్కడ మీ ఇంటికాడేనా? నా రూమ్ లోనే. నా రూమ్ లోనే. అయితే తను పోయిండు, వెళ్ళి తీసుకొచ్చిండు. ఎవరిని? అమ్మాయిని కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిండు. ఎక్కడమ్మా? కుక్కడపల్లి. కుక్కడపల్లి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నా రూమ్కి వచ్చిన తర్వాత ఆమె క్రాఫ్ తీస్తే నా వైఫ్ ఉంది. మీ వైఫా? నా వైఫ్. ఎవరు? నువ్వు ఇందాక ప్రేమించి పెళ్లి చేసుకున్న కూడా రిలేషన్ లో ఉండి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వీడు తీసుకొచ్చాడా? వీడు తీసుకొచ్చాడు. బాగుంది. దానికోసమే మీ దగ్గరికి వచ్చాను. ఓకే. మీ దగ్గర రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణమే అది. ఇప్పుడు ఏంటి, అమ్మాయి చేత అక్కడ మానిపించాలా లేదంటే నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? అది నాకొద్దు. దాన్ని నేను చేసుకోను, దాన్ని పోషించను కూడా, అవసరం లేదు నాకు. మరి చేసిన లంగ పనులు కదా నేను మగవాడిని, నేను చేస్తా. మగవాడైతే నేను చేస్తా. నేను వెళ్ళి వ్యాపారం చేస్తా, నేను బిజినెస్ చేస్తలే. నేను బిజినెస్ చేయలే. నేను దేని దగ్గర పడుకుని పాపకోడి నుంచి డబ్బులు తీసుకురాలే. నువ్వు దేని దగ్గర పడుకుని కాదు, తీసుకొచ్చే కదా నువ్వు ఇట్లా చేసింది. చేసిన కారణం చేసుకున్న తర్వాత కూడా నువ్వు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళి వేరే అమ్మాయిని తెచ్చుకుని నువ్వు పని చేసుకున్నాను పంపించేసానని చెప్పని మాట్లాడుతున్నావు కదా. నేను చేసిన కారణం దేనికి చేసా? నేను దేనికి చేసాను చెప్పండి. దేనికి చేసావు? ఏంటి వారం రోజు రాకపోయేటప్పటికి నీకు ఆగలేకపోయిందా? వారం రోజులకే కాదు, 2 days ఉంటది వెళ్ళిపోతుంది, 2 days ఉంటది వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మాక్సిమం 1 year 2 years ఎంజాయ్ చేయాలి. నువ్వు అడగలేదా 2 days ఉంటున్నావు వెళ్ళిపోతున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటని చెప్పి? పుట్టింటికి వెళ్తున్నాను అంటుంది. పుట్టింటి ఫోన్ చేసి ఎంక్వైరీలు అయిదామంటే వాళ్ళ అమ్మాలతో నేను మాట్లాడను. పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పాను నాతో. నేను అడగడానికి నా దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు. జాబ్ లో కూడా మిమ్మల్ని ఎక్కడ అడగలేదా? నేను జాబ్ వెంటనే మానేసా. జాబ్ కూడా మానేసావు నువ్వు? బిజినెస్ పెడదామని చెప్పి ఆపేసా. ఓహో, అంటే ఇది బిజినెస్? ఇది బిజినెస్ కాదు, వేరేది పెడదాం అనుకున్నా. సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసేసింది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.